పల్నాడు జిల్లా గురుజాల టీడీపీ ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు పుట్టినరోజు వేడుకల్లో పిడుగురాళ్ల టౌన్ సీఐ శ్రీరామ్ వెంకట్రావు పాల్గొన్నారు. యూనిఫామ్లోనే బర్త్డే సెలబ్రేషన్స్ లో పాల్గొని కట్ చేసిన కేక్ ను టీడీపీ నాయకులకు తినిపించారు. తెలుగుదేశం నాయకులతో కలిసి సీఐ వెంకట్రావు ఎరపతినేని పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడంతో ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఖాకీ ముసుగులో ఉన్న టీడీపీ నేత అని సీఐ శ్రీరామ్ వెంకట్రావుపై సోషల్ మీడియాలో నెటిజన్లు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఎమ్మెల్యే బర్త్డే సెలబ్రేషన్స్ లో సీఐ పాల్గొనడంపై సోషల్ మీడియాలో విమర్శనాస్త్రాలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపైన అశోక్ మరింత సమాచారాన్ని అందిస్తారు. అశోక్, పిడుగురాళ్ల సీఐ వెంకట్రావు గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు. దీనిపైన ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. అయితే ఇదే సందర్భంలో మొదటి నుంచి పిడుగురాళ్ల సీఐ వెంకట్రావు పైన అనేక ఆరోపణలు ఉన్నాయి. తెలుగుదేశం నాయకులు ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నాయకులు తీసుకురామని చెప్తారో వాళ్ళందరినీ తీసుకువచ్చి పోలీస్ స్టేషన్ లో పెట్టి భారీ చిత్రహింసకు గురి చేస్తూ ఉన్నారు. అయితే ఈ వెంకటరావు పైన అనేక విమర్శలు వచ్చినాయి. తెలుగుదేశం నేతలు ఏది చెప్తే అది చేస్తారు అనేది పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఇదే నేపథ్యంలో 2 రోజుల క్రితం ఎరపతినేని శ్రీనివాసరావు పుట్టినరోజు వేడుకలు జరిగాయి. ఆ వేడుకల్లో వెంకటరావు కూడా పిడుగురాళ్ల టౌన్ సీఐ వెంకటరావు కూడా పాల్గొన్నారు. వెంకటరావు ఆ కేక్ కట్ చేసే సమయంలో ఆయన అక్కడే పోలీస్ డ్రెస్ లో పాల్గొనడం జరిగింది. కేక్ అంతా కార్యక్రమం అంతా అక్కడే ఉన్నారు. పూర్తిగా తెలుగుదేశం నాయకులు ఆయన కేక్ తినిపించారు, ఆయనకి తెలుగుదేశం నాయకులకు కేక్ తినిపించారు. దీన్ని బట్టి అర్థమైపోతుంది తెలుగుదేశం నాయకులు సీఐని అడ్డం పెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన ఎలా కక్ష కట్టి వేధింపులు గురి చేస్తున్నారో, అక్రమ కేసులు బనాయిస్తున్నారో ముందు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. పూర్తిగా సీఐ వెంకటరావు పచ్చ చొక్కా వేసుకుని పనిచేస్తున్నారు అని చెప్తూ ఉన్నారు. అదే తేటతెల్లమైంది ఈ రోజు. రైట్, థ్యాంక్ యూ అశోక్.